అయితే అంతకుముందు బీఆర్ఎస్ నుంచి యాదగిరి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు, అసలు ఈ స్కాము ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోదా లేకపోతే గత ప్రభుత్వం నుంచి ఇది కంటిన్యూ అవుతూ వస్తుందని చెప్తున్నారు ఎంతోమంది. నిజానికి ఒక సీఎంఆర్ఎఫ్ చెక్ రావాలి అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోవాలి. ఇప్పుడు సిఐడి విచారణలో కూడా తేలుతుంది ఏంటి అంటే హాస్పిటల్స్తో అక్కడ లోకల్ లీడర్లు మమేకమయ్యి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కొంతమందితో కలిసి ఈ స్కామ్ చేశారని చెప్తున్నారు. ముందుగా మీకు అందరికి నమస్తే. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడున్న నేటి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దృష్టిని మరల్చడం కోసం మాత్రమే అనేక రూపాలుగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఏదో ఒక సంచలనాల్ని సృష్టించడం కోసం ప్రజల దృష్టిని, వాళ్ళు ఇచ్చిన హామీల ప్రజా సంక్షేమ పథకాలను వాళ్ళు అమలు చేయలేక ఇలాంటి ముందుకు తీసుకొస్తున్నారు. సరే, ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పాలనుకుంటే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సీఎం ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఇవ్వరు కదండి. ఇప్పుడు మీరన్నట్టు లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో ముందుగా వాళ్ళకు బిల్లు ఇవ్వరు. బాధితులు ఎవరికైతే హాస్పిటల్లో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కాదు, గతంలో నడిచినటువంటి ప్రభుత్వాలే పేదలకు ఆ కార్పొరేట్ వైద్యం అందాలి. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకి అందక ఎంతో మంది పేదలు చనిపోతున్నారు కాబట్టి వాళ్లకు ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్లో కూడా వాళ్ళకు ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించాలి. పేదలు డబ్బులు లేకుండా వాళ్ళ ప్రాణాలు పోవద్దన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు కొనసాగించిన దాన్నే విఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. కానీ ఏ ప్రభుత్వం చేసినా కూడా పేదలు ఆసుపత్రుల్లో పోయినప్పుడు బాధితులు వాళ్ళ బిల్లును వాళ్ళు జేబులో నుంచి కట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన హాస్పిటల్లో వాళ్ళ లైసెన్స్ వాళ్ళు ప్రతి బిల్లును ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈతను నా నియోజకవర్గం సంబంధించిన బాధితుడు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ రాసి సీఎం ఆఫీస్ కు పంపిస్తారు. దాన్ని సీఎం ఆఫీస్ లో వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ అది ఎక్కడి నుంచో కాదు మళ్ళీ ప్రభుత్వం నుంచి అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి చెక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఎక్కడ అవకతవకలు జరుగుతుంది? ఆసుపత్రుల్లో అవకతవకలు జరిగితే ముందుగా ఏమన్నా ప్రభుత్వం ఏదన్నా ఈ బాధితుడిని పలానా హాస్పిటల్ పోవాలి, అది బీఆర్ఎస్ నాయకుల హాస్పిటల్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల హాస్పిటల్ అని చెప్పేసి అయితే ఎక్కడ లేదు కదండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఏ ఎమ్మెల్యే అయినా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధితునికి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకోడు కదా. ఏ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం యాదగిరి గారు, ఇక్కడ స్కామ్ ఏంటంటే యాదగిరి గారు ఇక్కడ స్కామ్ ఏంటంటే సిఐడి చెప్తున్న దాన్ని బట్టి ఒక ఫేక్ సంతకాలతో, పేషెంట్లు ఫేక్ సంతకాలతో కొన్ని ఎమ్మెల్యేల దగ్గర నుంచి లేదు ఒక లోకల్ లీడర్స్ దగ్గర నుంచి అవి సీఎంఆర్ఎఫ్ దగ్గర సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వచ్చిన తర్వాత ఈ హాస్పిటళ్లను ఆ లోకల్ లీడర్లు కలిసి పంచుకుంటున్నారు అనేది స్కామ్. ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆసుపత్రులు ఏ పార్టీకి హాస్పిటల్స్ ఉండవు, నేను కాదనట్లేను. అయితే ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషను, లోకల్ లీడర్సు, అడ్మినిస్ట్రేషను, హాస్పిటల్ ముగ్గురు కుమ్మక్కై, అందరూ అని మనం అనట్లేదు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని హాస్పిటల్స్ ఇలాంటివి చేస్తుంది అనేది ఇవాళ బయటకు వచ్చిన ఒక వాస్తవం. ఒకవేళ ఆసుపత్రులు వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా మధ్యవర్తులు అలాంటి ఒకవేళ చేసినా కూడా వారి మీద చట్ట పరిధిలో ఏ చర్య తీసుకున్నా మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇలాంటివి మాత్రం ఇప్పుడున్న ఈ ప్రభుత్వము ప్రజల దృష్టి మరలించుకోవడం కోసం మాత్రమే. గతంలో మీరన్నట్టు ఆయన డిసెంబర్ 9 తారీఖు నాడు నేను రైతులకు 2 లక్షల రుణమాఫీ దాన్ని దారి మరణించడం కోసం ఇంకో రకంగా ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకో రకంగా మన విద్యుత్ కొనుగోలు అని చెప్పేసి ఎక్కడ చూసినా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలని, ఇప్పుడు కొత్తగా ఇదొకటి అని చెప్పి రైతులకు వాళ్ళు ఇచ్చిన హామీలను ఫస్ట్ వాళ్ళను నిలబెట్టుకోమనండి. ప్రజలకు ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఏ హామీలు ఇచ్చిర్రో
దాని గురించి ఫస్ట్ చర్చ పెట్టండి. వీళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వ పాలకులు ఏం చేసిరు. సరే ఒకవేళ తప్పు చేస్తే చట్ట పరిధిలో చట్టం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. మీరు దాని మీద చట్టబద్ధంగా శిక్ష చేయండి. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభ్యంతరం చెప్పదు. కానీ మీరు దీన్ని థ్యాంక్ యూ అది గారు. శ్రీనివాస్ గారు ఇక్కడ పేద చెప్పండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాత్రం ఖచ్చితంగా అమలుపరచమని చెప్పి మా సీఎం పార్టీ రిలీఫ్ ఫండ్ తరఫున అనేది ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత పవిత్రంగా నడిచిందంటే ఎలాంటి అనుమానాలకు కానీ చిన్న అవకాశాన్ని కూడా తావి అని పరిస్థితి